ఓకే ఇక్కడ లిక్విడ్ నాది అయితేనే 2 కప్స్ డైలీ వేస్తే 2 కప్స్ నేను చూపిస్తాను. ఓకేనా, ఇది పవర్ ఆన్ ఆఫ్ బటన్, ఇది స్టార్ట్ బటన్. ఓకే, నలుగురు ఉంటారా? నలుగురం. డైలీ వచ్చేసి మిక్సర్ డైలీ రోజు వేసుకుంటే దీనికి హాట్ పెట్టుకోవాలి. ఆల్రెడీ వామ్ ఉంటుంది. వామ్ అంటే లైట్ హీట్ వాటర్, హాట్ అంటే ఎక్కువ హీట్ వస్తుంది. అంటే ఎలాంటి మురుకున్నా కానీ వెళ్ళిపోతుంది అన్న. ఓకేనా, కాటన్ అంటేనేమో ఫుల్ లోడ్ వేసినప్పుడు ఇది ఇలా పెట్టుకోవాలి, ఇప్పుడు 3-4 రోజుల్లో వేస్తారు కదా, ఇంత పైన గ్యాప్ చూసుకొని బట్టలు వేసుకోవాలి. ఇట్లా 70% వరకు 80% వేసుకోవాలి, 20% గ్యాప్ ఉంచాలి. స్టింగ్ ఇట్లా రావాలా మధ్యలో, బట్టలు ఇది మధ్యలో రావాలి ఇట్లా పెట్టి ఫుల్ లోడ్ వేసినప్పుడు అన్న. ఓకే, ఇప్పుడు మీ ఇంటికి రిలేషన్స్ ఎవరైనా వస్తారు, మీ చుట్టాలు బట్టలు ఎక్కువ అవుతాయి కదా, అప్పుడు బట్టలు ఎక్కువైనప్పుడు ఇది ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని 80% వేసుకోవాలి, 20% వదిలేసేయాలి డ్రై కావడానికి. ఓకేనా, అంటే ఇట్లా మధ్యలోనే ఉండాలి అది. అంటే ఫుల్ లోడ్ వేసేటప్పుడు మాత్రమే, ఫుల్ లోడ్ వేసేటప్పుడు అంటే రెగ్యులర్ గా ఏం కదా అదే. సరే, అది ఓకేనా. కాటన్ నీకు అంటే దుప్పట్లకు. ఓకే, క్రాడిల్ వాష్ మీకు యూజ్ అవుతుంది. ఇది మీరు ఇప్పుడు ఏమంటారు, గ్లాసులు ఉన్నవి శారీస్ పెడతారు, వర్క్ శారీస్, చెంకి చీరలు, అద్దాలు అలాంటివి ఉంటాయి కదా, ఓన్లీ 2 శారీస్ మాత్రం వేసుకోవాలి మేడం. ఓకేనా, ఓన్లీ 2 శారీస్ వేసుకోవాలి. ఈ ప్రోగ్రామ్ క్రాడిల్ అంటే ఇట్లా ఉయ్యాలు ఊగినట్టు ఊగుతుంటది. లాస్ట్ కి 400 RPM తోనే తిరుగుతుంది మిషన్. ఓకే, ఉలెన్స్ అంటే మఫ్లర్ సెటర్స్. ఎక్స్ప్రెస్ వాష్ అంటే నమాజ్ పోయేస్తాం కానీ ఫంక్షన్ లకు మ్యారేజ్ లకు పోయేస్తాం కదా, అలాంటప్పుడు మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇది నీకు ఏదున్నా గంట పైన నడవాలి, 1:40 నిమిషాల దగ్గర నడుస్తుంది మిషన్. ఓకేనా, ఇది ఎక్స్ప్రెస్ అంటే 1 టైం వేసుకున్నప్పుడా అన్న? ఇప్పుడు చెమట స్మెల్ వస్తుంది మనకు సమ్మర్ లో, అవునవును, మ్యారేజ్ లకి ఎక్కడైనా పోతే ఒక 1 అవర్ లోనే మనకు బాడీ స్మెల్ వస్తుంది. అలాంటి బట్టలు యూజ్ చేసుకోవాలి. ఇందులో ఎక్కువ మురికి కాకుండా జస్ట్ లైట్ మురుకున్న బట్టలు వేసుకోవాలి. అడ్వకేట్ రిన్స్ అంటే బ్లూ అయినా గంజి అయినా పట్టించుకోవడం అయినా ఇందులో రాదు, ఎందుకంటే ఒకటే ఉంది. 3 ఉంటే వస్తుంది, అవునవును, ఒకటే ఉంది. ఓకే, డ్రై స్పిన్ అంటే చేతి మీద ఉతుకున్న బట్టలైనా వర్షం తెలిసిన బట్టలైనా జస్ట్ నీకు జాడించేస్తాయి, 80% డ్రై అయితే. ఓకే, తీసి ఆరేసుకున్నట్టు సరిపోతుంది. మొత్తం ఒట్టిగా వస్తాయి. ఇందులో మనకి ఇక్కడ నుండి ఇక్కడ 4 ప్రోగ్రామ్ హీట్ రాదు, ఇక్కడ 4 ప్రోగ్రామ్స్ మాత్రం హీట్ వస్తుంది. చూడు అక్కడ. ర్యాపిడ్ వాష్ అంటే ఎక్స్ట్రా జాడించడం కానీ ఎక్స్ట్రా ఉతకడం కానీ ఎక్కువ, జస్ట్ ఉతకడం ఒక్కటే చాలు, వాషింగ్ వద్దనుకుంటే. నీకు ఇదిగో ఇది ఉతికేది ఒకటి చాలు, ఇందులో ఉండదు అట్లా. నీకు 8 kg మిషన్ డిస్ప్లే మిషన్ ఉంటుంది చూసిరా, అందులో ఉంటుంది. ఓకేనా, ఇందులో ఉతికి నానబెట్టి జాడించి ర్యాపిడ్ వాష్ అర్థం కాలేన్న. ర్యాపిడ్ వాష్ అంటే అన్న ఇప్పుడు ఎక్స్ట్రా నానబెట్టుకోవడం కానీ ఎక్స్ట్రా జాడించడం. నీకు ఇంకోసారి జాడించాలి అనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసి స్టార్ట్ చేసుకోవాలి. అదే మోడ్ లో పెట్టి ఇది ర్యాపిడ్ వాష్ అయితే మళ్ళీ అయిపోతుంది. ఓకే, 80% అది 100% అయిపోతుంది. 80% నీకేంటంటే మళ్ళీ ఒక ఎక్స్ట్రా సారి మళ్ళీ వాటర్ తీసుకొని జాడిచ్చిస్తుంది అంతే. ఓకే, ఓకేనా, ఎక్కువ మురికినప్పుడు అట్లా చేసుకుంటే అయిపోతుంది. ఏం అవసరం లేదు, హీట్ పెడతాం కదా అన్న, ప్రతి ప్రోగ్రామ్ హీట్ పెడతాం కదా, సరిపోతుంది. మనకి ఇక్కడ వాష్ దగ్గర వస్తుంది, వాష్ ఏఐ రిన్స్ స్పిన్ డోర్ ఎండ్ దగ్గర వచ్చినప్పుడు అలారం వస్తుంది. అప్పుడు ఒక 5 minutes ఆగి డోర్ ఓపెన్ చేసుకోవాలి. ఓకే, అప్పుడప్పుడు ఈ రబ్బర్ తుడుచుకోవాలి. డైలీ మీరు ఇంట్లోనే ఉంటారు కదా, అప్పుడప్పుడు తుడుచుకోవచ్చు. వాష్ అయిపోయి పిల్లలు ఎవరు లేరు కదా, అయితే ఇంత వాష్ అయిపోయి డోర్ ఇంత ఓపెన్ చేసి పెట్టి, ఎందుకంటే హీట్ వాటర్ తో నడుస్తాయి కాబట్టి స్మెల్ ఉంటుంది. ఓపెన్ చేసి పెట్టేసి ఎట్లా క్లీన్ చేయాలి? ఇది నార్మల్ చేత్తోనేనా? ఇప్పుడు పొడి క్లాత్ ఉంటుంది కదా, బట్ట తీసుకొని ఇట్లా పట్టుకొని తుడుచుకోవాలి ఇట్లా, ఒక చేత్తో ఇట్లా. ఓకే, బయటికి ఏం రాదు, వారానికి ఒక 2 times చేసినా సరిపోద్ది. సరే, ఓకేనా. ఇప్పుడు మామూలుగా నేను జనరల్ గా అంటే ఇప్పుడు మేము హస్బెండ్ సార్ మీరు ఇద్దరే. ఓకే, అంటే 2 days ఒకసారి 3 days ఒకసారి ఏది చేసినా ఇందులో పెట్టుకో. డైలీ వాష్ లో. ఓకే, 3 days ఒకసారి. 3 days అంటే నీవు సార్ 3 జతలు, నీవు ఒక 3 జతలు, 6 pairs అయితే సరిపోద్ది. మిక్స్డ్ డైలీ ఇది పెట్టుకొని ఇక్కడ చూడమ్మా ఏముండదు, బట్టలు వేసుకో, ఇక్కడ లిక్విడ్ వేసుకో, వచ్చేసి అప్పుడు స్విచ్ వేసుకో, ఇది ఆన్ చేసుకో. ఓకే, ఆన్ చేసుకొని ఇది పెట్టుకొని హీటు. ఓకే, స్టార్ట్. ఓకే, మరి ఇది వస్తపోతే మిషన్ ఆన్. ఓకే, ఇప్పుడు ఆన్ చేసిన మిషన్ ఆన్ అయింది, డోర్ ఓపెన్ కాదు ఇంకా. ఓకేనా, మళ్ళీ నీకు నెక్స్ట్ డే నీకు కాటన్ పెట్టుకోవాలి అనుకుంటావు. ఓకే, ఇదే బటన్ ని హోల్డ్ చేసి పెట్టాలి.
ప్రోగ్రామ్ క్యాన్సిల్ 3 seconds అని ఉంది చూడండి, అప్పుడు నీకు ప్రోగ్రామ్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఓకే ఫ్రెష్ మళ్ళీ ఫ్రెష్ సెట్ చేసుకోవాలి. ఫ్రెష్ సెట్ చేసుకోవాలనుకుంటే నువ్వు ఇట్లా ఇది హోల్డ్ చేసి పెట్టండి 3 seconds ఇక్కడ. ఓకే 3 seconds హోల్డ్ చేసి పెడితే నీకు నెక్స్ట్ నచ్చిన ప్రోగ్రామ్ సెలెక్షన్ అయిపోతుంది. అయిపోతుంది. ఓకే ఇది వాటర్ ప్యూరిఫైర్ అన్న, ఇది వాటర్ ప్యూరిఫైర్, ఇదేమో డ్రమ్ క్లీన్ పౌడర్, స్టాండ్, లిక్విడ్ కవర్స్ అన్నీ ఉంటాయి. ఇదేంటంటే ఇయర్లీ 1 time క్యాండిల్ చేంజ్ చేసుకోవాలి, ఇయర్లీ కానీ 8 months కానీ ఇక్కడ ఫ్లోరైడ్ నీళ్ళకు. ఓకే ఇదేమో డ్రమ్ క్లీనింగ్ 2 months. ఇప్పుడు మీరు డే బై డే వేసామంటారు కదా, డే బై డే వేస్తే 2 months లోపల వాష్ అయిపోవాలి. ఒక ప్యాకెట్ డ్రమ్ములు వేసేసి కాటన్ లో కానీ మిక్స్డ్ పెట్టి హీట్ పెట్టాలి. ఓన్లీ బట్ట లేకుండా పౌడర్ ఒకటే వేసుకోవాలి. అంటే మిషన్ కడుకోండి, ప్యాకెట్స్ ఉంటాయి అన్న. ఆ రోజు మీ మామయ్య ఉండని బ్యాగ్ ఓపెన్ చేయాలి చెప్పిన ఆయన ఇట్లా ఉంటుంది ప్రాసెస్. ఓకే నెల 2 months ఒక ప్యాకెట్ వేసేయాలి మొత్తం. ఒక ప్యాకెట్ మొత్తం వేసేసి క్లీనింగ్ చేసుకోవాలి, బట్టలు లేకుండా మిషన్ కడుక్కుంటది అన్నట్టు. ఓకేనా, అది 2 months ఒకసారి 2 months అనేది. ఇదైతే పర్మనెంట్ గా ఉంటది. వాటర్ ప్యూరిఫై ఇక్కడ వస్తుంది, అది ఇయర్లీ చేంజ్ చేసుకోవాలి. మీరు 150 రూపాయలు ఇస్తేనే చేంజ్ చేస్తాం, మళ్ళీ ఫ్రీ కదా అనొద్దు, ఏదైనా కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు క్యాండిల్ నీకు వాటర్ బట్టి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే అప్పుడు మీరు 150 rupees మాకు పే చేస్తే మేము వచ్చి క్యాండిల్ వేసిపోతాం. ఓకేనా. హాట్ వాటర్ అంటే బోర్ వాటరేగా, బోర్ లో ఇక్కడ నీ బోర్ వాటర్ అని కాదు, నీ సాగర్లో కూడా ఫ్లోరిన్ ఉంటుంది, దేవరకొండ మొత్తం అంతే. అదే బోర్ వాటర్ నార్మల్ వాటర్ రెండు వాడొచ్చు కదా, దీనికి ఏం డ్యామేజ్ ఉండదు కదా. ఏమి ఉండదు. ఓకే మీరు మెయింటెనెన్స్ కరెక్ట్ గా చేసుకుంటే ఏది వాడినా ప్రాబ్లం ఉండదు. దీని వల్ల మనకు ప్లస్ వాష్ క్వాలిటీ వస్తుంది, బట్టలు గుడ్డిగా పడకుండా ఉంటాయి. ఓకేనా. మీరు టీ షర్ట్స్ అవి వేస్తుంది చూసారు లోపల, ఇప్పుడు నీకు స్టార్టింగ్ కదా కొత్త మిషన్ బాగానే ఉంటుంది, 1 year 1.5 year తర్వాత నీకు చూపిస్తుంది. ఓకే అంటే అర్థం కాదు. ప్రతి ప్రోగ్రామ్ ఇప్పుడు నాకు ఏం వద్దు అనుకుంటారు కదా, బాగానే ఉంది తర్వాత మనకు నీకు బాగానే ఉంటది వాష్ క్వాలిటీ. నీకు ఇక్కడ వాటర్ కి మన ప్రతి ప్రోగ్రామ్ ఇప్పుడు నీ హీట్ పెట్టకున్న వామ్ అయినా హీట్ వాటరే. ఓకే చిన్నపిల్లల స్నానం చేపిస్తాం కదా అలాంటి హీట్ వాటరే. నీకు స్కేలింగ్ అనేది హీటర్స్ కి ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. ఆ ఫామ్ అవడం వల్ల ఏమైతే అంటే నీకు హోల్స్ అనేవి మూసుకుపోతుంటాయి. ఓకే చిన్న 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 ఉంటాయి కదా, హోల్స్ మూసుకొని నీకు బట్టలు మొత్తం గుడ్డి కావడం స్టార్ట్ అవుతుంది. అదే 1 year ఒకసారి చేంజ్ చేస్తే అయిపోతుంది. 1 year వస్తూనే ఉంటా, అది చేంజ్ చేసుకుంటాం. ఇది ఒక ప్యాకెట్ లోపల వేసేసేయాలి, బట్టలు వేయకుండా లోపల వేసేసేయాలి. లోపల వేసేసి డోర్ నువ్వు డోర్ గట్టిగా కొట్టొద్దు, నీకు బయట వారంటీ ఏమి క్లైమ్ కావు. ఓకే ఏదైనా జస్ట్ అట్లనే ఓపెన్ చేసుకున్నప్పుడు ఓపెన్ చేసుకో. ఓకే ఒక ప్యాకెట్ వేసేసి ఆన్ చేసేసుకుంటే ప్యాకెట్ వేసేసి ఇందులో పెట్టి హీట్ వాటర్ ఆన్ చేయాలి. మళ్ళీ దానికి హీట్ వాటర్ ఆన్ చేసి క్లీనింగ్ చేసుకోవాలి. ఎంతసేపు తర్వాత? 1.5 సేపు నడవాలి. నీ కరెంట్ బిల్లు జాదా నియాత మేడం. ఓకే దాని గురించి కాదే కానీ ఇది నార్మల్ బట్టలు నార్మల్ అంతా మనకి మురుకు లేకపోతే వామ్ లో చేయొచ్చు, చాలా ఎక్కువ ఉందంటే హాట్ లో చేయొచ్చు. ఇప్పుడు హాట్ పెట్టుకుంటేనే బెటర్. ఓకే నీకు ఇప్పుడు డిస్ప్లే దాంట్లో అయితే 40-30 ఎట్లా అవును మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే అది తీసుకున్నా నేను అన్నకు అదే డిస్ప్లే తీసుకోపోయినా అని చెప్పినారు. బాగుంటుంది, ఏదైనా బాగానే ఉంటుంది. డైరెక్ట్ గా హీట్ వాటర్ పెట్టేసి సరిపోద్ది, మనకు వాష్ క్వాలిటీ అనేది మంచిగా వస్తుంది. ఓకే ఓకే ఇప్పుడు ఇందులో లిక్విడ్ వేస్తా, ఇది పవర్ ఆన్ చేస్తా, ఇది మల్టీ మిక్స్ ఫస్ట్ డైలీ పెట్టేస్తా, నెక్స్ట్ స్టార్ట్ చేసేస్తా. స్టార్ట్ చేస్తే అయిపోతుంది. స్టార్ట్ అయినా మళ్ళీ ఒక విషయం ఏంటంటే నీకు పాస్ కావాలి అనుకుంటావు కదా, పాస్ కావాలి అనుకుంటే మళ్ళీ దీన్నే ప్రెస్ చేయాలి నువ్వు. అంటే మళ్ళీ కంటిన్యూ కావాలంటే పాస్ అంటే ఇప్పుడు మళ్ళీ ఒక జత మర్చిపోయినావు కదా, డోర్ వెళ్తుంది, పాస్ చేసుకొని మళ్ళీ బట్టలు వేసేసుకొని మళ్ళీ ఇది స్టార్ట్ చేసుకోవాలి. మళ్ళీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ కావాలనుకుంటే ఇదే చేసుకోవాలి. ఒక నిమిషం ఇప్పుడు చేసుకోవచ్చు, నీకు ఇష్టమైన ప్రోగ్రామ్ మళ్ళీ పెట్టుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. హీట్ జస్ట్ ఒక క్లిక్ చేస్తే పాస్ అవుతుందా ఏదైనా? ఇది ఏమైనా మధ్యలో వేయాలంటే జస్ట్ ఒక క్లిక్ చేస్తే పాస్ అవుతుంది. పాస్ అయిందా? ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు పాస్ అవుతుంది. ఇప్పుడు మన బ్లింక్ అవుతుంది కదా, అది పాస్ అవుతుంది. ఓకే ఇట్లా ఆగి ఉంటేనేమో స్టార్ట్ అయినట్టు. ఓకే ఓకే 3 seconds అయితే బంద్ అవుతుంది. ఓకే ఓకేనా. ఇప్పుడు అయిపోయింది అని అంటే 1.5 hour ఇక్కడ డోర్ ఎండ్ దగ్గర ఇప్పుడు డోర్ ఓపెన్ అవుతుంది చూడు, ఇప్పుడు సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఒక్క నిమిషం అన్న, ఇప్పుడు పవర్ వస్తుందా
అంటే స్టార్ట్ మేడం అంతా ఏం లేదు ఈడ. ఓకేనా? బట్టలు వేసుకో ఫస్ట్. నేను చెప్పింది ఏం సింపుల్ గా ఉంటుంది. ఓకే, బట్టలు వేసుకో. అక్కడ స్విచ్ ఆఫ్ లో ఉండాలి. లిక్విడ్ బట్టలు అన్ని 4 జతలు కానీ 3 జతలు, 2 కప్పుల లిక్విడ్. మా దానికి కంఫర్ట్ యాడ్ చేసే అవసరం లేదు. ఓకే, 2 కప్స్ వేసేసి ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకో. ఓకే, నీకు ఏ ప్రోగ్రామ్ కావాలి? మల్టీనే కాదు, అదేం లేదు, మిక్స్డ్ డైలీ అంతే. ఇది పెట్టేసుకో. హీట్ వాటర్ ఒకసారి ఇట్లా నొక్కు, అంతే. స్టార్ట్ చేసేసి అంతే అంతే. ఓకే, రైట్. అయిపోయినాక మళ్ళీ అదే ఎక్కడ స్టాప్ అవుతుంది? ఏఐ ఇది వాష్, ఏఐ రిన్స్, స్పిన్, డోర్ ఎండ్. ఓకే, ఎర్రర్ దగ్గర వస్తే మిషన్ లో ప్రాబ్లం ఉన్నట్టు. ఓకేనా? నీకు ఎక్కువ కరెంట్ వచ్చినా, డోర్ లాక్ అవ్వకపోయినా, లేకపోతే వాటర్ తీసుకోకపోయినా నీకు ఇక్కడనే బ్లింక్ అయితే ఉంటుంది లైట్. ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా నేను అడుగుతూ ఏం ప్రాబ్లం అంటే ఇన్నిసార్లు బ్లింక్ అయితే చెప్తున్నా అంటే డైరెక్ట్ గా లోపల ఏదైనా స్పేర్ పోయిందనుకో పట్టుకొచ్చేస్తాం అన్న డైరెక్ట్ గా. అలారం మోగిన తర్వాత డోర్ తీస్తే అయిపోతుంది 5 నిమిషాల తర్వాత అయిపోయినట్టు. వాష్ అయిపోయిన తర్వాత అలారం వచ్చేస్తుంది, చిన్నగా వస్తుంది. మళ్ళీ టీవీ సౌండ్ అంటే వినవడదు మనకు, చిన్నగా వస్తుంది. ఆఫ్ చేసుకో. నీకు అంత ఆఫ్ లేకున్నా మనకు డిస్ప్లే మొత్తం లైటింగ్ మొత్తం ఆఫ్ అయిపోతుంది, ఇబ్బంది లేదు. అట్లా కూడా డిస్ప్లే మొత్తం ఆఫ్ అయిపోతుంది. తీసేసుకోవాలి, ఎందుకంటే ఎర్త్ గిర్త్ వస్తుంది, తడి బట్టలు ఉంటాయి కదా అది. ఈ 1 hour 40 minutes ప్రోగ్రామ్ నుంచి డిస్ప్లే ఏం చూపించదు కదా మనకు. మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ ఎండని వచ్చి ఆగింది అనుకో, నన్ను ఇక్కడనే మమ్మీ ఫుడ్ చేస్తుంది కానీ చూస్తుంది డోర్ ఎండ్ అయిందని. లేదు బయట ఉంది అనుకో, మొత్తం లైటింగ్ మొత్తం ఆఫ్ అయిపోతుంది. వచ్చి డైరెక్ట్ గా స్విచ్ ఆఫ్ చేసుకొని డోర్ తీసేసుకొని బట్టలు ఆరేసుకోవాలి. వారానికి ఒకసారి లిక్విడ్ వేసుకొని ఇది వారానికి ఒకసారి అయితే నువ్వు డబ్బులు పెట్టలేవు మిషన్. 2 months కి బార్ 2-3 months ఎంత అనుకుంటున్నావు? అది 2000. హలో, నీకు సందా పోతుంది మాకు ఊరా. ఓకే, ఇక్కడ అవును మేడం, దేవరకొండలో అయిపోతుంది ఇంకొక 15 నిమిషాలు. అవును మేడం. ఓకే.